అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. ఈరోజు రెసిపీ పన్నీర్ బిర్యానీ అండి. చూసేయండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని టీ స్పూన్ వరకు బటర్ ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయలు వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఒక గుప్పెడు వేయండి. 2 టమాటాలు సన్నగా కట్ చేసి ఇలా వేసి 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసి 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, అలాగే టీ స్పూన్ పన్నీర్ బిర్యానీ మసాలా, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు ధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టీ గ్లాస్ వరకు మజ్జిగ వేయండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మొత్తం వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నానబెట్టి పెట్టుకున్న రైస్ని మొత్తం వేసేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. ఇలా రైస్ మొత్తం వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ వేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హెయిర్ మొత్తం తీసేస్తే పన్నీర్ బిర్యానీ రెడీ.